ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 9వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క సమస్యను మీరు దాటేస్తే గనక ఒక వరం పొందుకుంటారు. అయితే ఏ సమస్యను దాటి ఓం కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారం సమస్యలు, నమ్ముకున్న పురుషుడు లేదా స్త్రీ మీ దగ్గరికి రావటానికి పూజ చేయబడును. అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9912100188 ద్వారా ఎటువంటి వరాన్ని మీరు పొందుకుంటారు. అలాగే కుంభరాశి వ్యక్తులకి ఎటువంటి అనుకూలత ఫలితాలు ఉన్నాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వీరు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు చేస్తారు. జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 9వ తారీఖు శనివారం యొక్క దినఫలాల ప్రకారం అలాగే కుంభరాశి వ్యక్తులకి చూస్తే గనక మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఒక సమస్యను దాటేస్తే ఒక వరం పొందుకునే అవకాశం మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఒక వ్యక్తి వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఆచితూచి అడుగు వేయడం చాలా ఉత్తమం. ముఖ్యంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఏకపక్ష నిర్ణయం కాకుండా కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అది మీకు శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. ఒక సమస్యను మీరు దాటేస్తే గనక ఆ భగవంతుడి యొక్క కృప కటాక్షాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి. ఆకస్మిక ధనలాభం సంభవించే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఒక సమస్యను దాటివేస్తే మాత్రం ఒక వరం పొందుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకొని మొదలు పెట్టలేకపోయినట్లయితే ఈరోజు ఆ పనిని మొదలుపెట్టే అవకాశాలు, పూర్తి చేసే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా సమస్యతో చాలా రోజులుగా సమస్యను ఎదుర్కొంటూ ఆ సమస్యను పరిష్కారం దొరకక సతమతం అవుతున్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారం కూడా లభించుతుందని చెప్పుకోవాలి. ఇక కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవడం విషయంలో చాలా కన్ఫ్యూషన్కి లోనవుతారు. అటువంటి వ్యక్తులు కూడా ఈరోజు అనేది నిర్ణయం తీసుకుంటారు. ఇక కొంతమంది తుల
కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళడానికి చాలా కాలంగా అనుకుంటున్నారు. ఈరోజు ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొంతకాలంగా ఏదైనా పని మొదలుపెట్టి ఆ పనిలో మీకు ఆటంకాలు ఎదురైతే మధ్యలో ఆపేసినట్లయితే ఆ పనిని మీరు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే తోటి ఉద్యోగస్తులతో ఇదివరకు మీకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు చాలా రోజులుగా ఆకస్మిక ఒత్తిడికి లోనైనట్లయితే కనుక ఈరోజు కాస్త రిలీఫ్ లభించే అవకాశాలు ఉన్నటువంటివి కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో ఇటువంటివి ఒక సమస్య పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. ఇక అదేవిధంగా కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకు సమయం చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఇదివరకు మీరు తీసుకున్న నిర్ణయానికి ఈ సమయంలో ప్రతిఫలాన్ని అయితే పొందుకోబోతున్నారు. అలాగే వ్యాపార విస్తరణకు సంభవించి కావచ్చు, వ్యాపార అభివృద్ధికి పథకంలో ముందుకు తీసుకువెళ్ళడం గురించి కావచ్చు, గత కొంతకాలంగా మీరు ఆలోచిస్తున్నారు. ఈరోజు కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం అనేది మామూలు వసూలు చేసే అంటే ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. తోటి ఉద్యోగస్తులతో ఒకరు పెండింగ్లో ఉన్నటువంటి మీ పనులను పూర్తి చేసే విషయంలో మీకు చాలా సహాయకరంగా నిలుస్తారు. పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. చాలా కాలంగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకి ముందుకి ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. కుంభరాశి వారు గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే వాటి నుండి విముక్తి పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి వృత్తులు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం లేదా మీరు హోమ్ రెమెడీస్ ద్వారా దాన్ని తగ్గించుకోవడం ప్రయత్నం చేయడం చాలా ఉత్తమం. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివాదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానికి సమర్పించండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారం సమస్యలు, నమ్ముకున్న పురుషుడు లేదా స్త్రీ మీ దగ్గరికి రావటానికి పూజ చేయబడును. అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9912100188.